విడత పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నమోదవుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉప సర్పంచ్ కూడా ఎన్నుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవీందర్, నిజామాబాద్లో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా పోలింగు కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు ఇంకా కొనసాగుతుంది. ఇటు బాన్స్వాడ డివిజన్కి సంబంధించినటువంటి 8 మండలాలు, అటు ఆర్మూర్ డివిజన్కి సంబంధించినటువంటి మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక బాన్స్వాడ డివిజన్లోనే ఉదయం 9 గంటలకు 19.19% నమోదు కాగా నర్సులాబాద్ మండలంలో ఉన్నటువంటి 21.19% నమోదైంది. అటు అంకాపూర్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ని ఎప్పటికప్పుడు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. ఉదయం నుంచి కొంత మేరకు మందకోడిగా సాగినటువంటి పోలింగ్. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బాలెత్తిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికకు కీలకం కాబట్టి అందుకు తగ్గట్టుగా అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగు దాదాపుగా ఎన్నికలు కాబట్టి ఇటు చివరి ఘట్టానికి ముగిసింది. మొన్న ఫస్ట్ ఫేజ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంటో వాటిని సరిచేస్తూ ఇవాళ దీనికి సంబంధించినటువంటి పూర్తి వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లాకు సంబంధించిన యంత్రాంగం పరిశీలన పర్యవేక్షణ చేస్తున్న సందర్భంగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు సమస్యాత్మక ప్రాంతాల్లో కొంతమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ చేస్తున్న సందర్భంగా స్పష్టంగా కనబడుతుంది. ఇక బాన్స్వాడ, అదేవిధంగా బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నర్సులాబాద్, పెద్ద కొడబ్గల్ ప్రాంతాలలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈపాటికే దాదాపుగా 414 సంబంధించిన వార్డు మెంబర్లు ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, ముఖ్యంగా బాన్స్వాడ, అదేవిధంగా ఇటు ఆర్మూర్కి సంబంధించిన డివిజన్లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ కొన్ని చోట్ల కొంత మేరకు నెమ్మదిగా పోలింగ్ జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు సరళిని ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు దాదాపుగా చివరి ఘట్టం ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగేటువంటి చివరి ఘట్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక ముగిసిన తర్వాత ఇవాళతో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎన్నికలు, పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు ముగిసే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక అత్యంత కీలకం కాబట్టి అందుకు అభ్యర్థులను వాళ్ళని దగ్గరనే ఉంచుకొని ఉప సర్పంచ్ సంబంధించిన ప్రక్రియ ముగిసిన తర్వాత బయటకు పంపే ఆస్కారం ఉంటుంది. పోలింగ్ సరళి కొంత మేరకు పెంచాల్సిన అవసరం ఉంటుంది. దాదాపుగా 2వ విడతతో పోలిస్తే కొంత మేరకు నెమ్మదిగా ఉంది, ఇంకా ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇటు అధికార యంత్రాంగం కానీ, ఇటు ఉన్నటువంటి ఈసీకి సంబంధించిన అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్ డివిజన్లో ఉన్నటువంటి మండలాల్లో ఎన్నికలు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 3,24,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు తమ పల్లెకు వచ్చేసి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఓటింగ్ సరళిని పరిశీలించడానికి ఫ్లాయింగ్ స్క్వాడ్ లాంటి అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా 1 గంట నుంచి
లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అటు ఆర్మూర్ డివిజన్లో కూడా ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తిరిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది కుమార్.